ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరుగుతోంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రగతి ప్రపంచనం జగతి నీరాజనం తెలుగు ప్రజల ఆరాధ్యపు శిఖరం తెలుగు జాతి గర్వించే యుద్ధమ తెలుగు గడ్డ పులకించే ధైర్యమ తెలుసుకుంది నీ విలువ సమాజం తెలుగు ప్రజల ఆరాధ్యపు శిఖరం తెలుగు జాతి గర్వించే యుద్ధమ తెలుగు గడ్డ పులకించే ధైర్యమ తెలుసుకుంది నీ విలువ సమాజం విలువ సమాజం విలువ సమాజం నవ్యాంధ్ర అభివృద్ధి చెందాలన్నా ప్రగతి పదంలో ఉండాలన్నా నాయకత్వమే రాష్ట్రానికి కావాలి చంద్రన్న రాష్ట్రంలో పరిశ్రమలు రావాలన్నా ఉద్యోగం ఉపాధి దొరకాలన్నా నీ అనుభవపు పాలనే రాష్ట్రానికి అవసరమన్నా శ్రమజీవి బ్రతుకు బాగుపడాలని నిత్యం శ్రమించనాయకుడా నీలాంటి నదులుకోము ఇక మా పాలకుడా పేదల కోసం జన్మించావని తెలుసు ప్రగతి ప్రపంచనం జగతి నీరాజనం చంద్రన్న
చంద్రన్న ప్రగతి ప్రపంచనం నువ్వే చంద్రన్న జగతి నీరాజనం నీవే చంద్రన్న మా ధైర్యం చంద్రన్న మా ప్రాణం చంద్రన్న అభివృద్ధి చంద్రన్నకే సాధ్యం సాధ్యం తెలుగు ప్రజల ఆరాధ్యపు శిఖరమ తెలుగు జాతి గర్వించే యుద్ధమ తెలుగు గడ్డ తగ్గించే ధైర్యమ తెలుసుకుంది నీ విలువ సమాజం తెలుగు ప్రజల ఆరాధ్యపు శిఖరమ తెలుగు జాతి గర్వించే యుద్ధమ తెలుగు గడ్డ పులకించే ధైర్యమ తెలుసుకుంది నీ విలువ సమాజం విలువ సమాజం విలువ సమాజం నవ్యాంధ్ర అభివృద్ధి చెందాలన్నా ప్రగతి పదంలో ఉండాలన్నా నాయకత్వమే రాష్ట్రానికి కావాలి చంద్రన్న రాష్ట్రంలో పరిశ్రమలు రావాలన్నా ఉద్యోగం ఉపాధి దొరకాలన్నా నీ అనుభవపు పాలనే రాష్ట్రానికి అవసరమన్నా శ్రమజీవి బ్రతుకు బాగుపడాలని నిత్యం శ్రమించే నాయకుడా నీలాంటి నేత నొదులుకోము ఇక మా పాలకుడా పేదల కోసం జన్మించావని తెలుసుకున్నావు నాయకుడా ప్రతి వర్గమున నీకు అండగా నిలుస్తుంది పాలకుడా ఆంధ్రుల నమ్మకం నువ్వే చంద్రన్న పేదల సమ్మతం నీవే చంద్రన్న ప్రగతి ప్రపంచనం నువ్వే నయ్య చంద్రన్న జగతి నీరాజనం నీవే నయ్య చంద్రన్న ఆంధ్రుల నమ్మకం పేదల సమ్మతం అటు చంద్రన్న ఆగమనం ప్రగతి ప్రపంచనం జగతి నిరాజనం అదిగో వస్తుంది తెలుగు తేజం జయ హో జయ హో జయ హో చంద్రన్న రే పట్టరాల భవిత మమ్ము పాలించగా మళ్ళీ రాజీ కట్టి బ్రతుకుల వెలుగా నువ్వే కాలి మళ్ళీ రా ఆంధ్రుల కీర్తి ప్రదాత మమ్ము నడిపించగా మళ్ళీ రా నవ్యాంధ్రుల తలరాత నువ్వే కాలి మళ్ళీ రాష్ట్రానికి నీ నాయకత్వం ఎంతో ఎంతో అవసరం రానీయం ఇక ఏ అపజయం చంద్రన్న మీదే విజయం జనం గుండెల్లో నీ స్థానం ఎవడు జరపలేట సత్యం జయ హో అంటుంది ప్రతి వర్గం చంద్రన్న ఇక మీదే జయం ఆంధ్రుల నమ్మకం నువ్వే చంద్రన్న పేదల సమ్మతం నీవే చంద్రన్న ప్రగతి ప్రపంచనం నువ్వే చంద్రన్న జగతి నీరాజనం నీవే చంద్రన్న మా ధైర్యం చంద్రన్న మా ప్రాణం చంద్రన్న అభివృద్ధి చంద్రన్నకే సాధ్యం
ప్రభంజనం నువ్వేనయ్య చంద్రన్న జగతి నీరాజనం నీకేనయ్య చంద్రన్న నమ్మకం పేదల సమ్మతం అదిగో చంద్రన్న ఆగమనం ప్రగతి ప్రపంచనం
జగతి ప్రపంచనం నువ్వే చంద్రన్న జగతి నీరాజనం నీవే చంద్రన్న మా ధైర్యం చంద్రన్న మా ప్రాణం చంద్రన్న నవ్య అభివృద్ధి చంద్రన్నకే సాధ్యం సాధ్యం తెలుగు ప్రజల ఆరాధ్యపు శిఖరమ తెలుగు జాతి గర్వించే యుద్ధమ తెలుగు గడ్డలకించే ధైర్యమ తెలుసుకుంది నీ విలువ సమాజం తెలుగు ప్రజల ఆరాధ్యపు శిఖరమ తెలుగు జాతి గర్వించే యుద్ధమ తెలుగు గడ్డ పులకించే ధైర్యమ తెలుసుకుంది నీ విలువ సమాజం విలువ సమాజం విలువ సమాజం నవ్యాంధ్ర అభివృద్ధి చెందాలన్నా ప్రగతి పదంలో ఉండాలన్నా మీ నాయకత్వమే రాష్ట్రానికి కావాలి చంద్రన్న రాష్ట్రంలో పరిశ్రమలు రావాలన్నా ఉద్యోగం ఉపాధి దొరకాలన్నా నీ అనుభవపు పాలనే రాష్ట్రానికి అవరమన్నా శ్రమజీవి బ్రతుకు బాగుపడాలని నిత్యం శ్రమించ నాయకుడా నీలాంటి నేతను వదులుకోపు ఇక మా పాలకుడా పేదల కోసమే జన్మించావని తెలుసుకున్నావు నాయకుడా ప్రతి వర్గం నీకు అండగా నిలుచుంది
తిరుమలకు చేరుకున్న మంత్రి నారా లోకేష్ నవ్వుతూ పోలీసులపై సెటైర్లు వేశారు. పరదాదులు కట్టవద్దని ఎన్నిసార్లు చెప్పినా కడుతున్నారంటూ ఆయన పోలీసులపై సెటైర్లు వేశారు. ఇక నుంచి ఇలాంటి పరదాలు మనకు అవసరం లేదని, పరదాలు కట్టవద్దని పోలీసులకు సున్నితంగా తెలిపారు మంత్రి నారా లోకేష్. చచ్చిపోతున్న డిపార్ట్మెంట్ పరదాలు కట్టారు. మీరందరూ తడిచిపోయారు. కుర్చీ ఎక్కడుంది? టేబుల్ ఎక్కడ సరిపోతుంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. సార్ లోకేష్ సార్ చేతు చేతు సార్ 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 లోకేష్ గారు సార్ కంగ్రాట్స్ సార్. పరదాలు కట్టారు. చచ్చిపోతున్న డిపార్ట్మెంట్ పరదాలు కట్టారు. మీరందరూ తడిచిపోయారు. రామయ్య వనవాసం చేసినా వదలక వెంట నడిచాడు హనుమంతుడు. రామాయణంలో హనుమంతుల్లా జనసేనలో పవన్ వెంట నడిచారు ఆయన. ఆయన మరెవరో కాదు, జనసేన నేత నాదెండ్ల మనోహర్. జనసేన స్థాపించిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్కు నమ్మిన బంటులా ఉంటూ పార్టీ కష్టకాలంలో ఉన్న తన వెంట నడిచారు. 2019లో గెలిచిన ఒక్క ఎమ్మెల్యే సైతం పార్టీని విడి వైసీపీలో చేరారు. దీంతో ఇక జనసేన పార్టీ పని అయిపోయింది అనుకున్నారంతా. కానీ అలుపెరగని యోధుల్లా పవన్ నిలబడ్డారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. కానీ ఎక్కడ తన గుండె ధైర్యం మాత్రం కోల్పోలేదు. రెట్టించిన ఉత్సాహంతో ఆయన ముందడుగు వేశారు. ముందడుగు వేసి నిలబడటమే కాదు, ఆయనతో పాటు పార్టీని జనసైనికులను నిలబెట్టారు. పార్టీ ప్రతి కార్యక్రమంలో తన వెన్నంటే ఉండి జనసేన అధిపతిని అన్నీ తానే నడిపించారు. అధికార వైసీపీపై ఛాన్స్ దొరికినప్పుడల్లా తనదైన మాటల తూటాలతో పదునెక్కించి మరీ ఏకిపారేశారు నాదెండ్ల మనోహర్. కష్టే ఫలి అన్నారు పెద్దలు. పడ్డ కష్టం ఊరికే పోతుందా? నేడు తెనాలి నుంచి బరిలో దిగి ఎమ్మెల్యేగా గెలిచి నిలిచారు. నిలవడమే కాదు, ఏకంగా మంత్రి పదవిని సొంతం చేసుకున్నారు. పట్టాభిషేకం జరుగుతున్న వేదికపై జనసేన నేతలు పవన్ కళ్యాణ్, నాదెండ్లను చూస్తున్న వారి అభిమానులకు, జనసైనికులకు రెండు కళ్ళు సరిపోలేదంటే అతిశయోక్తి కాదు. అంత కన్నుల పండుగగా ఆద్యాంతం కొనసాగింది మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం. మనోహర్ నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ భౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నాదెండ్ల మనోహర్ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రెడ్ల ప్రాబల్యం అధికంగా ఉండే నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. కేవలం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో రాజకీయాల్లో ఈ కుటుంబం కీలకం. 80 ఏళ్లుగా ఈ కుటుంబ సభ్యులు రాజకీయాల్లో ఉన్నారు. సుబ్బారెడ్డి దగ్గర నుంచి ఆనం రామనారాయణ రెడ్డి వరకు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన వాళ్లే. ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాలో తమకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని,
ఆనం రామనారాయణ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో అనేక మంత్రి పదవులు నిర్వహించారు. ప్రస్తుతం ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి బీకాం బిఎల్ పట్టాలను పొందిన ఆనం 1983లో ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1983లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు తొలిసారిగా ఎన్నికయ్యారు. 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోని రాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్టీ రామారావు మంత్రివర్గంలో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. 1991లో కాంగ్రెస్ పార్టీలో చేరిన రామనారాయణ రెడ్డి 1999 ఎన్నికల్లో రాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. లో తిరిగి రాపూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎన్నికైన ఆనం 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో 2009 వరకు రాష్ట్ర సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఇక 2009లో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆనం 2012 వరకు కొనసాగిన వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా పనిచేశారు. ఇక 2012లో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2016లో తన సోదరుడు ఆనం వివేకానంద రెడ్డితో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2018లో తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2019 ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ పోకళ్ల మీద నెల్లూరు జిల్లాలో మొదటిసారిగా అసహనం వ్యక్తం చేసి 2023లో వైసీపీలో అసమ్మతి నేతగా గుర్తింపు పొందారు. 3 దశాబ్దాల తర్వాత 2024 ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. కొత్తగా ఏర్పాటైన చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా మరోసారి ఆనం ప్రమాణ స్వీకారం చేశారు. ఆనం రామనారాయణ రెడ్డి అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని